హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 34 సైజ్ లైనింగ్ బ్లౌజ్ గురించి అయితే చూపిస్తున్నాను. కటింగ్ గురించి. కటింగ్ చేసుకునే ముందు లైనింగ్ని ఈ విధంగా పరుచుకోవాలి. ఫోల్డింగ్ మన వైపుకి, ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండే విధంగా. లైనింగ్కి క్రాసులు ఉంటాయి కాబట్టి క్రాస్ ఏం లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకోవాలి, ఎందుకంటే ఖర్చులోకి పోయే విధంగా. ఇది 34 సైజు బ్లౌజ్ కటింగ్. ఇది బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్ ఉంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ట్రా గీసుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ మైనస్ అయితే 14.5 అయ్యిద్ది. 14.5కి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి 14. అదే లెంత్ ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి కొంచెం దూరంలో. 34ని 4 భాగాలుగా చేస్తే 8.5 అవుతుంది. 8.5కి మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ కింద కూడా సేమ్ మెజర్మెంటే తీసుకోవాలి, 8.5. వీటన్నిటిని కూడా కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి 5.5 పెడుతున్నాను. అలాగే ఇక్కడ కూడా 5.5 పెట్టుకోవాలి. చంక డౌన్ వచ్చే లేదా 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 8.5కి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి మార్కింగ్. ఇక్కడ చంక లోతు వచ్చేసి 1.5. ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 2.2 పెడుతున్నాను. నెక్ అనేది తక్కువే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకుంటే షోల్డర్ అనేది భుజాలు జారుతూ ఉంటాయి. ఇక్కడ సైజ్ బ్లౌజ్లో నడుము ఎంత ఉందో చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది అసలు మెజర్మెంటు. దీనికి ఒక 1/2 ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలి. ఇక్కడ డీప్ అనేది మన ఇష్టం. 2.5, 2.7, 3 ఇంచెస్ వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ పెట్టుకోవాలి, షోల్డర్ జారకుండా, భుజాలు జారకుండా. ఇక్కడ డాట్ అనేది 8.5లో సగానికి పెట్టుకోవాలి. 8.5లో సగం 4.2. త్రీ 3.7 లేదా 4 ఇంచెస్ దగ్గర ఇలా హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రౌండ్ నెక్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. చంక రౌండ్ దగ్గర కూడా ఈ విధంగా స్కేల్ తోటి మార్కింగ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా చేత్తో అయినా చేసుకోవచ్చు ఈ స్కేల్ ఉపయోగించకుండా. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. సేమ్ ఈ లైన్స్ మీదే కట్ చేసుకోవాలి. ఈ డాట్స్కి ఇలా కట్స్ అనేవి పెట్టుకుంటే గుర్తుగా ఉంటుంది. ఇంతే, బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇవైతే నార్మల్ హ్యాండ్స్ కట్ చేయట్లేదు, నేను రాశి బుట్ట హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి.
హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10.5 ఉంది. ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్టులో పోయే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 10.5కి మార్కింగ్ చేసుకోవాలి హైట్ అనేది. ఇటువైపు కూడా 10.5 మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి డౌన్ 2.7 పెట్టుకోవాలి. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 6.5. ఇవి రాశి బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ 2.5 3 ఇంచెస్ వరకు మనం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. నేను 2.2 మాత్రమే తీస్తున్నాను. మనం హైట్ ఎక్కువ తీసుకునే కొద్దీ మనకి బుట్ట అనేది ఎక్కువ హైట్ అనేది వస్తుంది. చిన్నగా కావాలంటే తక్కువ పెట్టుకోవాలి, ఎక్కువ కావాలంటే లెంత్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. నేనైతే చిన్నదే పెడుతున్నాను కాబట్టి తక్కువ పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే మనం నార్మల్గా హ్యాండ్ని ఎలా కట్ చేస్తామో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇందులో నుంచి ఇక్కడికి కలిపేసేయాలి ఈ విధంగా. ఇక్కడ నుంచి కలపొద్దు, ఇక్కడ నుంచి కలపాలి ఆ హ్యాండ్స్కి. దీన్ని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ నుంచి బుట్ట అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కట్స్ అనేవి పెట్టుకోండి గుర్తుగా ఉండడానికి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా కట్ చేసుకోవాలి కాబట్టి ఈ క్లాత్ పైన ఈ విధంగా క్రాస్గా పరుచుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత కింద నుంచి 2 ఇంచెస్కి మైనస్ చేసుకోవాలి. ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి 2 ఇంచెస్ పైకి. ఇలా ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్లేస్లో కాకుండా ఒక 1/2 ఇంచ్ పక్కకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ పక్కనే ఇలా లైన్ని దీంట్లోకి కలిపేసుకోవాలి. దీని చుట్టూ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ భుజాలు జారకుండా ఉండాలంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఇటువైపుకి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి వైపున నెక్ తీసుకొని మెజర్మెంట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టినప్పుడు ఎంతైతే మనకి మెజర్మెంట్ వస్తుందో దానికి పైన ఒక 1/2 ఇంచ్ లెంత్లో పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్లాత్ అయితే తగ్గింది, అది మనం స్టిచ్చింగ్లో జాయింట్లు అనేవి వేసుకోవాలి. నార్మల్గా అందరికి ఉండే సైజ్ వచ్చేసి 6.5. ఇక్కడ 2.2 లెంత్లో మార్కింగ్ పెట్టుకోవాలి నెక్ వెడల్పు. ఇప్పుడు ఈ క్లాత్ని తీసేయాలి. తీసి ఈ డాట్స్ అన్నిటిని కూడా మార్కింగ్ చేసుకోవాలి కలిసే విధంగా. ఇక్కడ క్లాత్ తక్కువ అయింది కాబట్టి జాయింట్ చేసుకోవాలి ఈ ప్లేస్లో. ఇక్కడ 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ లెంత్లో లోత్ అనేది తీయాలి ఫ్రంట్ పార్ట్కి. ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి 13.5.
మెయిన్ డాట్ 3.5 దగ్గర పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా చూసుకొని 3.5 పెట్టుకోవాలి. పైనుంచి మెయిన్ డాట్ కోసం 10.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నెక్ లెంత్ని మార్కింగ్ చేస్తున్నాను. ఈ గీత కంటే కూడా కొంచెం లోపల వైపుకే మార్కింగ్ చేసుకోవాలి. ఈ గీతకి చేసామంటే ఈ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంచెం తక్కువ కావాలనుకుంటే దీని వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. మీకు డీప్ ఎక్కువ కావాలనుకుంటే. ఇక్కడ చేసామంటే ఈ లెంత్ అనేది ఎక్కువైపోయి డీప్ అనేది తక్కువ ఉంటుంది. ఈ మెయిన్ డాట్ నుంచి 1.5 ఇటు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ నుంచి హెవీ చెస్ట్ ఉంటే 1.2 లేదా 3కి మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్ చెస్ట్ ఉంటే 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇటుపక్క 1 ఇంచు, ఇటుపక్క 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలిపేసుకోవాలి ఇట్లా క్రాస్‌గా. ఇక్కడ ఉక్సులు పట్టీ కోసం 4.7 లేదా 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి మధ్యలో సగానికి మార్కింగ్ చేసుకోవాలి 4.7కి. 2.5 కంటే కొంచెం కిందకే చేసుకోవాలి 3 ఇంచెస్ దగ్గర. ఇక్కడ నుంచి 1.2 లేదా 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కోపుగా కావాలంటే ఇక్కడ దగ్గరికి పెట్టుకోవాలి. రౌండ్ షేప్‌లో కావాలంటే దూరంగా పెట్టుకోవాలి డాట్స్‌ని. ఇక్కడ నుంచి 2.5 ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఒక్కోసారి మనకి 4థ్ డాట్ కూడా పడుతుంది కాబట్టి ఒకేసారి మార్కింగ్ చేసుకోవటం మంచిది. ఇలా క్రాస్‌గా మార్కింగ్ చేసుకోవాలి. వీటిని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని దీన్ని ఈ టైప్‌లో ఇలా క్రాస్‌గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఉక్సుల పట్టీకి మార్కింగ్ చేసుకున్నాము. దీన్ని ఇలా క్రాస్‌గా కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ ప్లేస్‌లో జాయింట్ అనేది వేసుకోవాలి. క్లాత్ తక్కువైంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్‌ని కట్ చేసుకోవాలి. క్రాస్ ఏమి లేకుండా స్ట్రెయిట్‌గా ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి కింద. చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి క్రాస్ బెల్ట్ హైట్ అనేది 3.5 లేదా 3.6కి మార్కింగ్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి ఇది 8.5 కాబట్టి 4 భాగాలుగా చేస్తే 8.5 వస్తుంది కాబట్టి దీనికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి 9.5 దగ్గర. ఇటు పక్క నుంచి 2.5 2.6 దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. వీటిని క్రాస్‌గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్‌కి 2 కాదు 4 క్రాస్ బెల్ట్‌లను అయితే వాడతాము. 4ని కట్ చేసుకోవాలి 4 పీసుల్ని.
లైనింగ్ బ్లౌజ్కి క్రాస్ పట్టీలు కూడా వాడతారు కాబట్టి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టీలు 1 ఇంచ్ లెంత్లో కట్ చేసుకోవాలి క్రాస్గా, ఎంత అవసరమో అంత. నడుం పట్టి, ఉక్సులు పట్టి, కాజాల పట్టి అన్నీ కూడా తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, 34 సైజ్ లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.